ఎగ్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, గోధుమ పిండి, ఎగ్స్, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు. ఎగ్ సమోసా తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా ఉప్పు వేసుకొని అన్ని పిండిలు బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాణీలో 2 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఆ నూనెను ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో నూనె వేసి కలుపుకోవడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ పిండి కలుపుకున్న తర్వాత పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలో ముద్దగా చేసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు ఎగ్స్ను ఉడకబెట్టి తొక్క తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకొని నూనె వేసుకొని వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కట్ చేసిన ఎగ్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, కారం కూడా వేసి కలుపుకుంటూ కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా వేయించుకోవాలి. చివరిలో కొత్తిమీర కూడా వేసి దించేయాలి. ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలో చేసుకొని ప్యాన్ మీద 2 వైపులా కొద్దిగా వేడి చేసుకుంటూ లేయర్స్లా వస్తుంది. ఈ చపాతీలను 4 వైపులా స్ట్రేట్గా చతురస్రాకారంలో కట్ చేసుకొని వాటిని మధ్యలో మళ్ళీ నిలువుగా కట్ చేసుకుంటూ సమోసా లేయర్స్లో అవుతాయి. చపాతీలోని మిగిలిన భాగాన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా పిండి తీసుకొని అందులో నీళ్లు పోసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ వలన కోన్ షేప్లో ఉన్న సమోసాలు విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు సమోసా లేయర్ను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో మైదా పేస్ట్ను అప్లై చేసుకుంటూ ఆ విధంగా మడత పెట్టుకుంటూ కోన్ షేప్లో తయారు చేసుకొని అందులో ఎగ్ మిశ్రమాన్ని పెట్టాలి. అంచులను మూసేయాలి. ఇలా మిగిలిన సమోసాలను కూడా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణీలో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక తయారు చేసుకొని పెట్టుకున్న సమోసాలను ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చపాతీలలో మిగిలిన భాగంతో చేసుకున్న డైమండ్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడి మీదనే ఉప్పు చల్లుకొని సమోసాలతో తింటూ ఎంతో రుచిగా ఉంటాయి.
ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.